నమస్తే సార్. ఏంటి ఏబీలో కనిపించిన బాక్స్ చేతితో పట్టుకొచ్చావు? సీక్రెట్ సార్. ఏంటా సీక్రెట్ ఏంటి? ఇది హౌస్లో ఉండగానే తెలుస్తుంది సార్. హౌస్లోకి వెళ్ళిన తర్వాత తెలుసు. ఓకే. బిగ్ బాస్, నేను అడిగిన సీక్రెట్ చెప్పట్లేదు, కొంచెం టఫ్గా చూసుకోండి ఇతన్ని. అతను చేసినవన్నీ టఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీస్, నెగిటివ్ క్యారెక్టర్స్. నువ్వు చేసిన క్యారెక్టర్స్ నీ పర్సనాలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆ క్యారెక్టర్స్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసాయో లేదో నాకు, అంటే నేను అది కన్ఫ్యూజన్లో ఉన్నాను, కానీ ఆడియన్స్ మాత్రం ఆ క్యారెక్టర్స్ నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసాయి అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేసేసారు. వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారా? ఎందుకంటే చాలాసార్లు నాతో ఫోటో తీయడానికి కూడా, అంటే దగ్గరికి వచ్చేవారు మాట్లాడడానికి భయపడేవారు. అరే భరణి, నువ్వు బిగ్ బాస్కి దొరికేసావు. దొరికేనని ఆయన అనుకున్నారు. స్టేజ్ మీద సీక్రెట్ చెప్పాలి అంట. ఓకే.